Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market and post-market analysis of Bank Nifty 10th February. ఈ రోజు మార్కెట్ లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చాయో, అదే విధంగా రేపటి మార్కెట్ లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ పాసిబిలిటీ ఆర్డర్ బ్లాక్ అండ్ లిక్విడిటీ ఏరియాస్ ఉన్నాయో ముందుగానే మనం ఇప్పుడు క్లాస్ లో చర్చించుకోబోతున్నమాట. సో మీకు నా ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదే విధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ రోజు చూసుకుంటే చాలా మంచి రిస్క్ రివార్డ్తో ఒక ఎంట్రీ అయితే మనకు పాసిబిలిటీ జరిగిందన్నమాట. అది ఎక్కడ ఏంటి అనేది ఫస్ట్ మాట్లాడుకుని తర్వాత ఏంటంటే రేపటి మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూసుకుంటే లైక్ ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాను, నిన్న ఒకవేళ మార్కెట్ లైక్ ఏంటంటే గ్యాప్ అప్ ఈ ఓపెన్ అయితే ఇక్కడ లిక్విడిటీ తీసి లాస్ట్ 15 minutes టైం ఫ్రమ్ లాస్ట్ హై ఇదే కదా, ఒకవేళ ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి డౌన్ సైడ్ వస్తే ఇంకా లైక్ టోటలీ డౌన్ సైడ్ ఉందామని చెప్పేసి అనుకున్నాం అన్నమాట. ఓకే, సో కాకపోతే మనం అనుకున్నట్టు మార్కెట్ అయితే లైక్ గ్యాప్ డౌన్ లైక్ అనుకున్నట్టయితే లైక్ గ్యాప్ అప్ స్లైట్గా ఓపెన్ ఫ్లాట్గా ఓపెన్ అప్ సైడ్కి వెళ్ళి లిక్విడిటీ తీసుకొని వస్తే టోటల్గా డౌన్ సైడ్ ఉందామని చెప్పేసి అనుకున్నాం. కానీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత నేను అనుకున్నాను కొద్దిగా అప్ సైడ్కి వెళ్తే మళ్ళీ అక్కడ నుంచి లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసుకుని వస్తుందేమో అని ట్రై చేశాను. బట్ స్టిల్ ఏంటంటే మార్కెట్ అలాగ లేకుండా డైరెక్ట్గా డౌన్ సైడ్ ఫాలో అయిపోయింది. ఓకే, డౌన్ సైడ్ ఫాలో అయిపోయింది. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ మన స్టూడెంట్స్ అయితే అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఒక టైప్ ఆఫ్ లైక్ ఉన్నది పాసిబిలిటీ ఎంట్రీ ఉన్నది, బట్ స్టిల్ ఏంటంటే ఎంట్రీ అనేది రాలేదు. బట్ ఎలాంటి ఎంట్రీ అనేది ఒకసారి చూడండి మన స్టూడెంట్స్ ఎవరైతే అబ్జర్వ్ చేస్తారో. సో ఓకే, నెక్స్ట్ తర్వాత చూసుకుంటే లైక్ మార్కెట్ అనేది డౌన్ సైడ్ ర్యాలీ అయిపోయింది కదా. డౌన్ సైడ్ ర్యాలీ అయిపోయిన తర్వాత మీకు ఏం చెప్పాను, ఇక్కడ లైక్ డే టైం ఫ్రేమ్లో ఇక్కడ ఒక లైక్ ఒక మంచి సపోర్ట్ లెవెల్ అయితే ఇచ్చాను. బికాజ్ సపోర్ట్ లెవెల్ ఎందుకంటే ఇక్కడ మార్కెట్ వన్స్ ఈ హై నేను వీడియో క్లాస్ నిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి చెప్పాను మీకు. వన్స్ ఈ హై బ్రేక్అవుట్ చేసిన తర్వాత మార్కెట్ ఇంకా రీటెస్ట్ చేయలేదు. అట్ ద సేమ్ టైం మంచి సపోర్ట్ లైన్ ఇక్కడ మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ మార్కెట్ లైక్ టెస్ట్ చేసింది. అట్ ద సేమ్ టైం చాలా మంచి లెవెల్ అన్నమాట మనకి అది. సో అయితే అక్కడికి వస్తుందేమో నేను వెయిట్ చేశాను. కాకపోతే ఈ లోపు ఏం చేశాను, ఈ లోపు ఏం జరిగిందంటే మార్కెట్లో నేను అబ్జర్వ్ చేస్తున్న ప్రకారం ఏంటంటే ఇక్కడ మీకు ఈ పాయింట్ నిన్న నేను మిస్ చేశాను. బట్ నేను మార్కెట్లో ఈ రోజు ఉన్నప్పుడు నేను ఫైండ్ అవుట్ చేశాను. బట్ స్టిల్ ఏంటంటే యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ ఈక్వల్ లోస్ ఉన్నాయన్నమాట. ఓకే, మీకు 1 minute టైం ఫ్రేమ్లోకి వెళ్ళి చూపిస్తే మీకు ఇక్కడ ఇంకా ఈక్వల్ లోస్ బాగా కనిపిస్తుంటాయి. మీకు చూపిస్తాను చూడండి, ఇదిగోండి. ఓకే, మనం డౌన్ సైడే ఉన్నాం, మార్కెట్ అనేది డౌన్ సైడ్ వైపు ఉన్నాం అన్నమాట. సో బట్ ఆ ఈక్వల్ లాస్ దగ్గర ఉన్నది. అయితే ఈక్వల్ లాస్ ఉన్నది కదా, మార్కెట్ అక్కడి నుంచి అప్ సైడ్ టర్న్ అయిపోతుందా అని కాదు. లైక్ ఈక్వల్ లాస్ చూశాను. ఇక్కడ చూసుకుంటే క్యాండిల్ అనేది సరిగ్గా బ్రేక్అవుట్ అవ్వలేదు. ఇక్కడ ఈ అబ్జర్వ్ చేయండి, ఈ క్యాండిల్ ఉన్నచ్చండి, ఈ క్యాండిల్ అనేది సరిగ్గా బ్రేక్అవుట్ అవ్వలేదు. అయితే 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిందా అంటే రాలేదు. లైక్ ఇక్కడ స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే ఇది చూడండి. ఓకే, పుల్ బ్యాక్ పుల్ బ్యాక్ పుల్ బ్యాక్. ఓకే, లైక్ 1 minute టైం ఫ్రేమ్లో లాస్ట్ పుల్ బ్యాక్ ఎక్కడున్నది అని చూసుకుంటే ఎక్కడెక్కడో ఉన్నదన్నమాట. సో బట్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది రాలేదు. ఓకే, అయితే ఆ లిక్విడిటీని నమ్ముతామంటే లిక్విడిటీని నమ్మలేం. అయితే నేను ఈ పాయింట్ మీకు చెప్పలేదు బికాజ్ ఏంటంటే నేను టోటల్గా ఇట్ సైడ్ డౌన్ సైడే ఉన్నాను అనమాట. ఓకే, డౌన్ సైడే ఉన్నాను. బట్ స్టిల్ ఈ ఈక్వల్ చూసి నేను హైకి వెళ్ళిపో లైక్ ఏంటంటే బుల్లిష్ రేట్ పెట్టలేదు. ఇక్కడ చెప్తాను టోటల్గా లైక్ ఇక్కడ చూసుకుంటే ఓకే, ఇక్కడ ఈ క్యాండిల్ అనేది మనకి అప్ సైడ్ స్వీప్ అయినా సరే నమ్మలేము. తర్వాత ఏమైంది, నెక్స్ట్ క్యాండిల్ ఈ లోన్ కూడా స్వీప్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్యాండిల్ ఈ లోన్ స్వీప్ చేసి పైకి క్లోజ్ అయ్యింది. ఓకే, కాకపోతే ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది జరిగింది. మీరు ఇక్కడ చూడండి. ఓకే, సో ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది జరిగింది. ఇక్కడ చూడండి, లైక్ పుల్ బ్యాక్ స్వీప్ అప్ సైడ్. ఓకే, అయితే మీరేంటి డౌన్ ట్రెండ్ వైపు ఉన్నారు కదా, మరి ఏంటి సడన్గా మళ్ళీ అప్ సైడ్ వైపు చూస్తున్నారు ఏంటి అంటే, ఎందుకు ఈ లిక్విడిటీ స్వీప్ అయింది నమ్మాను. అట్ ద సేమ్ టైం అప్ సైడ్కి ఎందుకు టర్న్ అయ్యానంటే ఇక్కడ ఈక్వల్ లోస్ చూశాను, రైట్ బాగానే ఉన్నది. ఈక్వల్ లోస్ చూసి అప్ సైడ్ టర్న్ అయిపోలేదు. ఇక్కడ స్వీప్ చూశాను, ఈ స్వీప్ చూసిన తర్వాత అప్ సైడ్కి కొద్దిగా డౌట్ వేసింది. అయితే ఓ పక్కన మీరు చెప్పాను కదా ఆప్షన్ చైన్ కూడా ఇంట్రెస్ట్ లైక్ ఏంటంటే అబ్జర్వ్ చేస్తుండాలి. ఆప్షన్ చైన్లో చూస్తుంటే ఆ టైం ఎంత అక్కడ లైక్ ఇది చూసుకుంటే 10:49 కదా, లైక్ 10 to 11 ఏరియాలోని అది 50,000 లెవెల్ మాట. చూపిస్తాను చూడండి ఇక్కడ. ఓకే, 10 to 11 ఆ ఏరియా టైంలో. ఓకే, మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ అస్సలు తగ్గట్లేదు. మార్కెట్ ఇలా డౌన్ సైడ్ ర్యాలీ అయిందా, మార్కెట్ ఇలా డౌన్ సైడ్ ర్యాలీ అయ్యి డౌన్ సైడ్ వచ్చేస్తుందా, లైక్ ఇక్కడ చూసుకుంటే డౌన్ సైడ్ ర్యాలీ అయిపోయి 50,000 కూడా డౌన్ సైడ్ అలా వచ్చేస్తుందా. కానీ పుట్ ఆప్షన్ తగ్గట్లేదు. ఎంతకీ ఏంటంటే వీళ్ళు ఎగ్జిట్ అవ్వట్లేదు. ఇక్కడ సినారియో చూస్తుంటే పైకి వెళ్తుంది, లైక్ స్వీప్ ఆఫ్ చేసి పైకి వెళ్తుంది. ఓకే, సో నాకు అనిపించింది ఓకే ఇది అంటే టోటల్గా అప్ సైడ్కి వెళ్ళిపోలేదు, రిట్రేస్మెంట్ తీసుకుంటుంది. ఈ రిట్రేస్మెంట్ కూడా లిక్విడిటీ పరంగా తీసుకొని అప్ సైడ్కి వెళ్తుంది అని చెప్పేసి నాకు అర్థమైంది అనమాట. ఓకే, సో అక్కడి నుంచి ఏంటంటే నా ప్లాన్ ఇలాగా ఈ విధంగా టర్న్ అవుట్ చేశాను. సో అదే లైక్ ఏంటంటే మీకు ఈ పాయింట్స్ తెలియకపోతే మీరు ఎటువైపు అయితే నేను చెప్పాను ఎక్స్ప్లెనేషన్ చెప్పాను దానికి స్టిక్ అయిపోయి ఉంటారన్నమాట. సో మీరు ఈ విధంగా టోటల్ 360 degrees మార్కెట్ని
లైక్ లర్న్ చేసేలా ఉండాలన్నమాట. ఓకే, సో ఎక్కడ ఓవరాల్గా ఎక్కడ ఏ లెవెల్ దగ్గర ఉన్నాం? 50,000 లెవెల్. చూడండి 50,000 లెవెల్ దగ్గర ఉన్నాం. 50,000 లెవెల్ అనేది ఇంకా పుట్ ఆప్షన్ దగ్గర ఇంకా ఎగ్జిట్ అవ్వట్లేదు. మీరు ఇక్కడ చూడండి పుట్ ఆప్షన్ ఇంకా హయ్యర్గానే ఉన్నది, లైక్ గ్రీన్ కలర్ పుట్ ఆప్షన్. లైక్ ఏంటంటే పుట్ ఆప్షన్ సెల్ చేసిన వాళ్ళు అన్నమాట హెవీగా. అక్కడ ఏరియాలోనే అంత మార్కెట్ పడుతున్నా సరే, మార్కెట్ ఎక్కడ పడుతున్నా సరే వాళ్ళు ఎగ్జిట్ అవ్వట్లేదు అన్నమాట ఇక్కడ మనకి. ఓకే సార్, వీళ్ళు ఎగ్జిట్ అవ్వట్లేదు. ఇక్కడ చూస్తేనేమో సినారియో చూస్తేనేమో స్వీప్ లాగా పైకి వెళ్తుంది. ఓకే, అందుకే ఈ ఈక్వల్ లోస్ని అప్పుడు నమ్మానమాట. ఓకే, ఇక్కడ ఈక్వల్ లోస్ దగ్గర నుంచి లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి పైకి వెళ్ళింది చూడండి ఇక్కడ ఈ క్యాండిల్ దగ్గర. అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్స్ వచ్చింది చూడండి. అందుకు అక్కడ నమ్మానమాట. ఓకే, అందుకు అక్కడ నమ్మాల్సి వచ్చింది. అట్ సేమ్ టైం ఆప్షన్ చైన్. ఓకే, మీరు చూసుకోండి ఆప్షన్ చైన్లో చాలా వరకు ఎంత చూసుకున్నా సరే అసలు పుట్ ఆప్షన్ తగ్గట్లేదు, ఎంతకీ తగ్గట్లేదు, పెరిగే ఉన్నది మార్కెట్ అలా పడుతున్నా సరే. ఓకే, సో వీళ్ళు స్ట్రెంత్గా ఉన్నారు కాబట్టి సో మనం ఇక్కడ బుల్లిష్ సైడ్ చూడడమే ప్లాన్ కరెక్ట్ అని చెప్పి. ఇకైతే చెప్పాలంటే మీకు ఇక్కడ బేరిష్ ఎన్గల్ఫింగ్ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది. మీరు ఇటు సైడ్ లైక్ ఏంటంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్స్ ఎంట్రీస్ చూసేస్తారు అనమాట. ఇటు సైడ్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీస్ చూసేసి ఫెయిల్యూర్ అవుతారు అనమాట. సో బికాస్ మార్కెట్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ టైప్ చేస్తుంది. ఓకే, సో ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ మార్కెట్ అనేది లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసింది అనమాట. ఓకే, లైక్ ఈ క్యాండిల్ ఉన్న చూడండి 1045 క్యాండిల్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసింది. అట్ ద సేమ్ టైం 50,000 లెవెల్, అట్ ద సేమ్ ఈక్వల్ లోస్ కూడా అన్నమాట. ఓకే, సో బ్యాక్ వెళ్ళి చూసుకుంటే ఇక్కడ ఈక్వల్ లోస్ కూడా ఉన్నదన్నమాట. మార్కెట్ అనేది మంచిగా స్వీప్ ఆఫ్ చేసి అప్ సైడ్కి క్లోజ్ అయింది. రైట్, బాగానే ఉంది. అయితే ఎక్కడ ఎంట్రీ తీసుకున్నారు ఏంటి అని చూసుకుంటే లైక్ మీరు ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ప్రకారం ఇక్కడ మీరు ఇలాగ ఎంట్రీ అయిపోతే లైక్ ఇది పెద్ద స్టాప్ లాస్ అయిపోతుంది. అంత పెద్ద స్టాప్ లాస్ ఇచ్చి మనం ఎంట్రీ అవ్వడం కొద్దిగా కష్టం అన్నమాట. అయితే ఒకటి లైక్ ఇక్కడ మీరు మళ్ళీ రిట్రేస్మెంట్లోని ఈ క్యాండిల్ అలాగ ఇచ్చుకున్నా సరే ఇది కూడా పెద్ద స్టాప్ లాస్ అయిపోతుంది. నేనేం చేశానంటే నేను ఎక్కడ లైక్ ఎంట్రీ అయ్యానంటే చూపిస్తాను చూడండి. లైక్ ఇక్కడ చూసుకుంటే పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, ఈక్వల్గా హై ఫామ్ చేసింది. ఓకే, ఈక్వల్గా హై ఫామ్ చేసింది. అట్ ద సేమ్ టైం మీరు అబ్జర్వ్ చేసుకోండి ఇక్కడ ఇంటర్నల్గా పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్ ఆఫ్ ద స్ట్రక్చర్. ఓకే, సో నేను ఇక్కడ ఎంట్రీ అయ్యాను అనమాట. ఓకే, నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను అనమాట. మంచిగా లైక్ మంచి తక్కువ చిన్న స్టాప్ లాస్తోని లైక్ 40 పాయింట్స్ ఉన్నదన్నమాట. సో ఈ విధంగా ఈ ఏరియాని అబ్జర్వ్ చేసుకున్నాను. అట్ ద సేమ్ టైం మీరు అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా లైక్ ఇక్కడ చూడండి ఇన్వర్స్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. ఓకే, ఇన్వర్స్ ఇన్ ద సెన్స్ లైక్ చూపిస్తాను కరెక్ట్గా. ఇంకా మీకు లైక్ డయాగ్రామ్ బాగా ఇస్తే పుల్ బ్యాక్. ఓకే, ఇదేంటి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ రివర్సల్ అనమాట. ఓకే, సో మార్కెట్లో ఇక్కడ రివర్సల్ రాబోతుంది. అట్ ద సేమ్ టైం లిక్విడిటీ స్వీప్ ఆఫ్ తీసుకున్నది. ఓకే, అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఎక్కడ ఎంట్రీ ప్లాన్ చేసామంటే ఇక్కడ లైక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ దగ్గర నుంచి మార్కెట్ మళ్ళీ రీటెస్ట్ చేసి అప్ సైడ్కి ఇలాగ వెళ్ళి ఈక్వల్గా హై ఫామ్ చేస్తుంది కదా. ఈక్వల్గా హై ఫామ్ చేసిన తర్వాత ఓకే, సో ఇక్కడ మళ్ళీ మనం ఇంటర్నల్గా అబ్జర్వ్ చేసుకుంటే పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్ ఆఫ్ ద స్ట్రక్చర్. మనకి ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నది కదా మరి. ఓకే, ఇక్కడ ఇంబ్యాలెన్స్, ఇక్కడ ఎంట్రీ అనమాట. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను అనమాట. సో మంచిగా మార్కెట్ ఆ ఏరియాని టచ్ చేసిన తర్వాత మళ్ళా ఒకవేళ మీరు ఎంట్రీ అవ్వాలి అనుకుంటే ఇక్కడ కూడా మనకి ఎంట్రీ ఉన్నది. ఎలాగా లైక్ ఇక్కడ చూసుకుంటే 15 minutes టైం ఫ్రేమ్ ఆ ఏరియాని టచ్ చేస్తుంది కదా. లైక్ ఏది ఈ ఏరియాని టచ్ చేస్తుంది. ఓకే, ఇది ఒక ఆర్డర్ బ్లాక్ ఏరియాని టచ్ చేస్తుంది. ఇక్కడ మనకు 15 minutes టైం ఫ్రేమ్లోనే ఇక్కడే చూడండి ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది. మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ. ఓకే, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఫామ్ అయింది అనమాట మనకి. ఇక్కడేనా, ఇది కాదు అనుకుంటాను, లైక్ ఇది ఇక్కడ లైక్ ఎందుకంటే ఇప్పుడు ఎంట్రీ లైక్ ఇక్కడ ఉన్నదన్నమాట. మళ్ళీ ఇక్కడికి వచ్చి మార్కెట్ రీటెస్ట్ చేసింది. ఒకవేళ డైరెక్ట్గా ఇక్కడ ఎంట్రీ అయిపోయారు అనుకోండి, ఇక్కడ మీకు ఎంట్రీ దొరికినట్టు. లేదు నాకు ఇది కూడా ఎంట్రీ తీసుకోలేదు అనుకుంటే కొన్నిసార్లు లక్కీగా ఏంటంటే మనకు అక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కూడా ఫామ్ చేసింది. లైక్ చూడండి సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎలా ఫామ్ చేసింది చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూసుకుంటే లైక్ ఇదేనా, ఎస్ 1:17, ఎస్ లైక్ లైక్ చూసుకుంటే ఇక్కడ మనకి ఇదిగోండి ఈ క్యాండిల్ ఉంచోండి. ఈ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోని బ్రేక్ చేసినట్టు బ్రేక్ చేసి పైకి క్లోజ్ అయింది. ఓకే, ఇది కూడా స్వీప్ చేసింది. అది దేన్ని టచ్ చేసి ఈ ఆర్డర్ బ్లాక్ని టచ్ చేసి ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోన్ బ్రేక్ చేసి పైకి క్లోజ్ అయింది. ఓకే, రైట్. అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయ్యిందో లేదో కూడా చూసుకొని అప్పుడు మనం ఎంట్రీ అవ్వాలన్నమాట. సో ఈ క్యాండిల్ ఏంటి 1 o'clock, 1 to 1:15 లోపు మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయ్యిందో లేదో చూసుకుందాం ఒకసారి. ఓకే, 1 to 1:15 లోపు ఈజీగా లైక్ ఏంటంటే ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయ్యిందో మనకి. ఇక్కడ చూడండి అబ్జర్వ్ చేయండి కరెక్ట్గా. నేను ఒకసారి మళ్ళీ తీస్తాను. ఓకే, సో లైక్ ఇక్కడ చూసుకుంటే పుల్ బ్యాక్. ఓకే, చూడండి 1 to 1:15 లోపు. ఓకే, ఈ హై అనేది బ్రేక్ అయింది కదా.
ఓకే, ఈ హై అనేది మంచిగా ఈ క్యాండిల్తో బ్రేక్ అయింది 1 to 115 లోపు. ఓకే, సో అన్ని విధాలుగా చూసుకున్నా సరే ఈ క్యాండిల్ కూడా మనకు కన్ఫర్మేషన్ ఇచ్చింది. లైక్ 1 minute టైం ఫ్రేమ్లో ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఏరియాని టచ్ చేసి ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. ఒకవేళ మళ్ళీ మీరు ఇక్కడ ఎంట్రీ అవ్వాలి అనుకుంటే, లైక్ ఇక్కడ ఎంట్రీ అవ్వాలనుకుంటే మార్కెట్ మళ్ళీ రీటెస్ట్ అయింది కదా, ఇక్కడైనా మీరు ఎలా ఎంట్రీ అవ్వచ్చు. సో ఇక్కడ లైక్ ఎలా అంటే లైక్ ఇప్పుడు ఓకే, సో మనకి ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది కదా, 15 minutes టైం ఫ్రేమ్లో సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది కదా. లైక్ ఇదిగోండి ఇక్కడ ఈ క్యాండిల్లో 1 minute టైం ఫ్రేమ్లో ఇక్కడ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది కదా, ఇక్కడైనా మీరు ఎంట్రీ తీసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే స్టాప్ లాస్ అయితే కొట్టలేదు, జస్ట్ ఏంటంటే ఈక్వల్గా ఫామ్ చేసింది అనమాట. ఓకే, ఈక్వల్గా ఫామ్ చేసింది. అట్ ద సేమ్ టైం మీకు ప్యాటర్న్ కూడా ఫామ్ అవుతుంది. లైక్ ఇక్కడ చూసుకుంటే ఈ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. ఓకే, హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్, రివర్సల్ ప్యాటర్న్. అట్ ద సేమ్ టైం మీరు అబ్జర్వ్ చేస్తే లైక్ ఇక్కడ ఒక ఛానల్ ప్యాటర్న్ కూడా ఫామ్ అవుతుంది. సో అన్ని విధాలుగా చూసుకున్నా సరే మనకి ఏంటంటే అప్ సైడ్కే సినారియోస్ చూపిస్తుంది. సో ఆటోమేటిక్గా మల్టిపుల్ కన్ఫర్మేషన్స్, మీకు ఎన్ని కన్ఫర్మేషన్స్ చూపించాను నేను ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ ఎందుకు ఎంట్రీ అయిపోవట్లేదు, డైరెక్ట్గా ఇక్కడ లిక్విడిటీ కన్ఫర్మేషన్, ఆప్షన్ చైన్ కన్ఫర్మేషన్, అన్ని విధాలుగా కన్ఫర్మేషన్ తీసుకొని మనకి బుల్లిష్ సైడ్ ఎంట్రీ మీకు ఇక్కడ చెప్తున్నాను అనమాట మీకు ఇక్కడ. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఇక్కడ బుల్లిష్ సైడ్ ఎంట్రీ మీరు ఐదర్ ఇక్కడ లైక్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ప్రకారం అయినా ప్లాన్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ లైక్ రీటెస్ట్ దగ్గరకు వచ్చింది కదా, ఇక్కడ ఈ విధంగానే మనం ప్లాన్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఆ విధంగా ఇక్కడ మనకి ఎంట్రీ వచ్చింది. సో రిస్క్ రివార్డ్ చూసుకుంటే చాలా మంచి రిస్క్ రివార్డ్ వచ్చింది. టార్గెట్ అయితే ఒకటి ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట టార్గెట్ దగ్గర. ఏంటి ఆ ప్రాబ్లమ్, టార్గెట్స్ ఏంటి అనేది మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి లైక్ ఏంటంటే ఇప్పుడు చూసుకుంటే నేనైతే ఇక్కడ ఎంట్రీ అనమాట. ఓకే, నాకు మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉండడం వల్ల ఇంత కన్సాలిడేట్ ఇక్కడ అయినా సరే హోల్డ్ చేశాను. ఓకే, ఫస్ట్ టార్గెట్ చూసుకుంటే ఇది ఎలాగ బ్రేక్అవుట్ అవుతుంది, అప్ సైడ్కి వెళ్తాం. అయితే ఇది బ్రేక్అవుట్ అయితే యాక్చువల్ చెప్పాలంటే పైకి ఇంకా అప్ సైడ్కి ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట మనకి. కాకపోతే కౌంటర్ ట్రెండ్ వైపు ఉన్నట్టు, ఎందుకంటే ఇంకా లాస్ట్ 15 minutes టైం ఫ్రేమ్ హై అనేది ఇది ఇంకా మంచిగా బ్రేక్ అవ్వలేదు మార్కెట్లో. సో ప్రెజెంట్ ఏంటంటే స్మాలర్ టైం ఫ్రేమ్లో కౌంటర్ ట్రెండ్, బట్ 1 minute టైం ఫ్రేమ్లోని మంచిగా అప్ సైడ్ ఎంట్రీ తీసుకున్నట్టు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఏంటి ఫస్ట్ టార్గెట్ మంచిగానే అచీవ్ అయిపోతుంది. లైక్ చూసుకుంటే ఓకే, ఇక్కడ 1:3 అలా వస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఈ టార్గెట్ సెకండ్ టార్గెట్ ఇక్కడ వరకు తీసుకోవాలి, బికాజ్ ఇక్కడికి ఇంబ్యాలెన్స్ ఉన్నది, లైక్ ఆర్డర్ ఫ్లో ఇంబ్యాలెన్స్ ఉన్నది. ఇక్కడ వరకు తీసుకుంటే వెల్ అండ్ గుడ్. లేదు మీరు ఇక్కడ ఎగ్జిట్ అవ్వలేదు అనుకోండి, మార్కెట్లో మళ్ళీ ఈ రిట్రేస్మెంట్ చూడాలి, మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళాలన్నమాట. అయితే ఇలాగే అవుతుంటుంది. లైక్ కొన్నిసార్లు ఏంటంటే ఐదర్ ఫస్ట్ టార్గెట్ ఆర్ సెకండ్ టార్గెట్ ద్వారా కొన్ని పొజిషన్స్ ఎగ్జిట్ అవడమో చేయాలి, లేదంటే అటు కాకుండా అయిపోతారు అనమాట. ఓకే, ఈ మొత్తం మంచిగా సంపాదించి ఓకే 1:4 ఎంత సంపాదించి, లైక్ 1:4 కూడా కాదు, మీరు 1:4 అని చూసుకున్నా సరే లైక్ స్మాల్ స్టాప్ లాస్ తోని 150 points క్యాప్చర్ చేస్తున్నట్టు అనమాట ఇక్కడ మనకి. ఓకే, సో లైక్ ఇది దెబ్బ అవుతుంది. అయితే మీరు లైక్ చూసుకుంటే సేమ్ మొన్న కూడా నిన్న క్లాస్లో మీకు నిన్న క్లాస్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ ఇలాంటి ఒక సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ మీకు ఏం చెప్పాను, టార్గెట్ ఇక్కడ ఎంతైనా సరే ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలని చెప్పాను. కానీ ఇక్కడ ఏమైంది, టార్గెట్ కూడా బ్రేక్ చేసుకుంటే అప్ సైడ్కి వెళ్ళిపోయాను. కొన్నిసార్లు ఇలాగవుతుంది, కొన్నిసార్లు ఇలాగవుతుంది అనమాట. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడికి ఇలా పైకి వెళ్ళిపోకుండా, అంటే ఓవరాల్ టార్గెట్ లైక్ డే హై ఉన్న చూడండి అక్కడ వరకు వెళ్ళకుండా ఇలా మళ్ళీ రిట్రేస్మెంట్ ఇచ్చి మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళిందన్నమాట. అయితే ఏదైనా సరే మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎప్పుడైనా సరే ఏంటి మన పొజిషన్స్ని మనం లైక్ కొన్ని పొజిషన్స్ చాలా మన ప్రాఫిట్ ఇక్కడ బ్లాక్ చేయాలి, లేదంటే టోటల్ ఎగ్జిట్ అయిపోవాలి. ఇదైనా సరే చాలా మంచి ప్రాఫిట్ మనకి. ఓకే, సో ఆ విధంగా మనకి ఎంట్రీ ఇక్కడ పాసిబిలిటీ అయిందన్నమాట. సో మీరు ఎక్కడ ఎంట్రీ తీసుకున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అది రైట్ ఆర్ రాంగ్ ఒకసారి డిస్కస్ చేసుకుందాం అన్నమాట. ఓకే, సో అయితే ఈ రోజు ఎంట్రీ చూసుకుంటే అలా ఉన్నది. మీకు ఎంట్రీ ఎక్స్ప్లెయిన్ అయింది, లైక్ అర్థమైంది అనుకుంటున్నాను. లైక్ లిక్విడిటీ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా ఎంట్రీస్ తీసుకోవచ్చు, టార్గెట్ ఎలా తీసుకోవచ్చు అనేది కూడా మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట. ఓకే రైట్. సో నెక్స్ట్ రేపు ఏంటి, రేపు చూసుకుంటే 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం మాకు స్ట్రక్చర్ మ్యాపింగ్ చూసుకున్నా ఇంకా లైక్ డౌన్ ట్రెండ్ వైపే ఉన్నది. డౌన్ ట్రెండ్ వైపు ఇన్ ద సెన్స్ ఏంటంటే మార్కెట్ 51,000 లెవెల్ అంత 50,000 లెవెల్ అంత ఈజీగా గివ్ అప్ అవ్వట్లేదు. అట్ ద సేమ్ టైం పైనుంచి లిక్విడిటీ ఇంకో స్వీప్ ఆఫ్ చేసుకోవడం రాలేదు. అంటే మార్నింగ్ ఇక్కడ పైనుంచి లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసుకొని వచ్చి వీళ్ళు గ్యారంటీ ఎగ్జిట్ అయ్యేవాళ్ళు, కానీ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అయ్యి రాలేదు అన్నమాట మనకి. సో రేపు అనగా రేపు ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మార్కెట్ ఒకవేళ డౌన్ సైడ్కి వచ్చింది అనుకుందాం. ఓకే, మార్కెట్ ఒకవేళ డౌన్ సైడ్కి వస్తే 1 minute టైం ఫ్రేమ్లో మనకి ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉన్నది. ఓకే, సో ఇండెక్స్ పరంగా చూసుకున్నా లేదంటే ఫ్యూచర్స్ చార్ట్ పరంగా చూసుకున్నా సరే మనకి ఆర్డర్ బ్లాక్ 1 minute టైం ఫ్రేమ్లో ఇక్కడ ఒకటి ఉన్నదన్నమాట. ఓకే, ఒకవేళ ఏంటి ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ ఎలాగ వస్తే ఇక్కడ ఒక ఎంట్రీ ప్లాన్ చేస్తాం. ఇది ఫెయిల్యూర్ అయితే లైక్ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది ఇక్కడ, లైక్ స్లోగా వచ్చి దీన్ని టచ్ చేస్తే వెల్ అండ్ గుడ్, లేదు ఫాస్ట్గా వచ్చి దీన్ని ట్రిగ్గర్ చేసేస్తే మనం ఎంట్రీ అనేది అవ్వలేం. ఎర్లీ మార్నింగ్ క్యాండిల్ అనేది ఫాస్ట్గా పడిపోయింది అనుకోండి, మనం అది ఎంట్రీ అవ్వలేం అన్నమాట. ఓకే, లేదు స్లోగా వచ్చి ఇక్కడ ఎంట్రీ ఇస్తే ఇక్కడ చిన్న స్టాప్ లాస్ మనం ఇక్కడ ఇలా ఎంట్రీ అవ్వచ్చు.
ఓకే, సో అది ఒకటి పాసిబిలిటీ ఉన్నది. లేదు నాకు ఎంట్రీ ఇవ్వాలని లేదు అనుకుంటే ఇక్కడికి వస్తుంది కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకోండి. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిన తర్వాత మళ్ళీ రివర్సల్ వచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఎంట్రీ అవ్వడానికి పాసిబిలిటీ ప్లాన్ చేయండి. లేదనుకుంటే ఇలా మార్కెట్ అప్ సైడ్ ట్రావెల్ అవుతుంది కదా, ఇక్కడ లైక్ అప్స్ ట్రావెల్లోని ఏదైనా ఎంట్రీ ప్లాన్ చేయండి. ఎందుకంటే పైన ఇక్కడ సప్లై నుంచి ఏమి రావట్లేదు, సో పర్లేదు మనం ఇక్కడ ఒక ట్రై చేయొచ్చు. లేదు ఒకవేళ ఈ స్టాప్ లాస్ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చి ఈ స్టాప్ లాస్ అనేది ఫెయిల్ అయిపోయింది అనుకుందాం. ఫెయిల్ అయిపోతే మాత్రం ఇక్కడ ఫస్ట్ అప్పుడు ఏమవుతుందంటే లాస్ట్ 15 minutes టైం ఫ్రేమ్ లో ఇదే. అట్ ద సేమ్ టైం 50,000 లెవెల్ అనమాట. మీరు ఇక్కడ ఆప్షన్ చైన్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. పుట్ ఆప్షన్ వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారా ఎగ్జిట్ అవ్వట్లేదు అని చెప్పేసి చూస్తుండాలి. ఒకవేళ ఓకే ఇక్కడ ఈ 1 minute టైం ఫ్రేమ్లో చెప్పాను కదా, ఈ ఆర్డర్ బ్లాక్ ఇది ఫెయిల్ అయితే అప్పుడు లాస్ట్ 15 minutes టైం ఫ్రేమ్లో బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్లో మళ్ళీ అప్ సైడ్ స్వీప్ అయిపోయింది అనుకోండి. ఓకే, సింగిల్ క్యాండిల్లోని అప్ సైడ్ స్వీప్ అయిపోతాయి. లైక్ సింగిల్ క్యాండిల్ బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి 15 minutes టైం ఫ్రేమ్ సింగిల్ క్యాండిల్లో అప్ సైడ్ బ్రేక్ అయిపోయినా సరే, లేదా ఫస్ట్ క్యాండిల్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయిపోయి సెకండ్ క్యాండిల్ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయినా అట్ ద సేమ్ టైం లిక్విడిటీ స్వీప్ ఆఫ్తో పాటు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా అవ్వాలి. ఇక్కడ మనం అలా చూసుకున్నాము, సేమ్ అలాగే ఇక్కడ కూడా మనం చూసుకోవాలన్నమాట. అయితే అక్కడ నుంచి మనం బుల్లిష్ సైడ్ ఉంటాం. లేదు ఈ సినారియో జరగకపోతే, ఇక్కడ మనకి సినారియో జరిగింది కాబట్టి మనం ఇక్కడ ఈక్వల్ లోస్ కన్సిడర్ చేసుకుని అప్ సైడ్ వెళ్ళాం, కానీ ఈక్వల్ లోస్ ఉన్నాయి కదా డైరెక్ట్ తీసుకోవట్లేదు కదా. సో అదే విధంగా ఇక్కడ సినారియో జరగాలన్నమాట. పాసిబిలిటీ జరిగితేనే ఇక్కడ నుంచి అప్ సైడ్కి వెళ్ళడానికి ట్రై చేస్తాం. లేదు ఆ సినారియో జరగకపోతే డౌన్ సైడ్ ఇలా బ్రేక్అవుట్ అయితే ఈ 50,000 లెవెల్ ఇంకా మ్యాక్సిమం ఎగ్జిట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అయితే ఒకటి ఆప్షన్ చైన్ కూడా చూస్తూ ఉండండి. ఆప్షన్ చైన్ లైక్ వాళ్ళు ఎగ్జిట్ అవ్వకపోతే ఇంకా అక్కడ కన్సాలిడేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. లేదు లైక్ వాళ్ళు ఎగ్జిట్ అవుతుంటే మంచిగా క్యాండిల్స్ వేసుకొని డౌన్ సైడ్ వచ్చేసే పాసిబిలిటీ ఉంటుంది. సో లైక్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ లైక్ ఏంటంటే ఇక్కడ ఒక ఏరియా ఇస్తాను, ఇది ఇంకా అన్నది ఇది ఇంకా టచ్ అవ్వలేదు మార్కెట్లోని. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఈ గ్యాప్ ఫిల్లింగ్ వరకు మనం బేరిష్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడు ఇది ఒకవేళ మంచిగా లో బ్రేక్ అయితే మాత్రం. నెక్స్ట్ ఓకే, లేదు ఆ సినారియో జరగలేదు అనుకుందాం. లైక్ ఏంటంటే గ్యాప్ అప్ ఆర్ లైక్ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళింది అనుకుందాం. ఓకే, ఆ సినారియో జరగకుండా గ్యాప్ అప్ ఆర్ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళింది అనుకుంటున్నాం. సో ఇక్కడ మనకు చూసుకుంటే 15 minutes టైం ఫ్రమ్ లాస్ట్ ఇదే కదా. ఓకే, మంచి లిక్విడిటీ ఏరియా అన్నమాట. ఒకవేళ ఇక్కడ క్యాండిల్ గనక బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్లో లోన క్లోజ్ అయిపోయి, ఆల్రెడీ నేను ఈ టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ నిన్న క్లాస్లో మీకు ఆల్రెడీ చెప్పాను, బట్ స్టిల్ మళ్ళీ ఈరోజు కూడా చెప్తున్నాను. ఓకే, ఇక్కడ మనకు 30 minutes టైం ఫ్రేమ్లో బేరిష్ ఎన్గల్ఫింగ్ ఉన్నది. ఓకే, ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్ వెళ్ళి ఓకే క్యాండిల్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్లో ఈ బేరిష్ ఎన్గల్ఫింగ్ టచ్ చేసి సింగిల్ క్యాండిల్లో లోన్కి వచ్చేసి 15 minutes టైం ఫ్రేమ్, ఆర్ ఎల్స్ ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయ్యి సెకండ్ క్యాండిల్ లోన్కి వచ్చేసినా సరే. ఓకే, అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇలా అప్ సైడ్కి వెళ్తుంటుంది కదా, 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా రావాలన్నమాట. అప్పుడు ఇక్కడ టోటల్గా డౌన్ సైడ్ ఉంటాం. ఇక్కడ నుండి టోటల్గా డౌన్ సైడ్ ఉంటాం. ఈ 50,000 లెవెల్ కూడా ఎందుకు పని చేయకుండా పోతుంది. చాలా పెద్ద టార్గెట్ తీసుకుంటే వెళ్ళొచ్చు అనమాట. అప్పుడు ఇది ఏమైపోతుందంటే ఇది ఒక ట్రెండ్ లైన్లో అయిపోతుంది అనమాట. ట్రెండ్ లైన్లో అయిపోయి ఒకవేళ ఇది అయితే ఈ పాసిబిలిటీ జరిగితే ఈ టార్గెట్ ఫస్ట్ టార్గెట్ అంటే 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఎక్కడెక్కడ టార్గెట్స్ ఉంటాయి, కానీ ఓవరాల్ టార్గెట్ ఈ లో వరకు అలా పెట్టేసుకోవచ్చు అన్నమాట మనం. ఓకే, ఆ లిక్విడిటీ సినారియో జరిగితే. లేదు మార్కెట్ అక్కడ ఏ సినారియో జరగలేదు, అక్కడ మంచిగా క్యాండిల్ బ్రేక్అవుట్ అయిపోయి ఓకే టూ క్యాండిల్స్లో కూడా మార్కెట్ రాలేదు అనుకుందాం. ఓకే, సెకండ్ క్యాండిల్లో కూడా మార్కెట్ రాకుండా అప్ సైడ్ మంచిగా ఇంకో క్యాండిల్ కూడా బ్రేక్అవుట్ అయిపోతే ఇంకెక్కడి నుంచి బుల్లిషే చూసుకోవచ్చు అనమాట. మహా అయితే ఇక్కడ మనకి రేపు అంతా కన్సాలిడేట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది, బికాజ్ ఇక్కడ కొద్దిగా లెవెల్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి. తర్వాత ఇక్కడ నుంచి బుల్లిష్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో అది మాట ఎక్స్ప్లెనేషన్. పెద్దగా చెప్పుకోవాల్సిన ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు, దగ్గర ఉంది కాబట్టి సింపుల్గా చెప్పేసుకున్నాము. సో అది మాట మీకు లైక్ ఈ పాయింట్స్ అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. అంటే లైక్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, లైక్ మార్కెట్లో స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఆర్ లిక్విడిటీ కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ కానీ ఎంట్రీస్ కానీ చాలా క్విక్గా అర్థమైపోతాయి. లేదు నాకు ఐడియా లేదు అనుకుంటే నేను చెప్పేదంతా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. ఏదో ఇంగ్లీష్ సినిమా తెలుగు సినిమా లైక్ ఏదో మలయాళం సినిమా చూస్తున్నట్టు అనిపిస్తుంటుంది. సో లేదు నాకు ఈ కాన్సెప్ట్ నచ్చింది, ఇందులో సంథింగ్ ఉన్నది నేర్చుకోవాలి అనుకుంటే మీరు కూడా స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ లిక్విడిటీ కాన్సెప్ట్ నుంచి ఇంకా డెప్త్గా అడ్వాన్స్గా నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, దాన్ని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీ కోర్స్ యొక్క డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటూ ఈ వీడియో నేను ఎండ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా అర్థం కాకపోయినా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అదేవిధంగా మీరు ఎక్కడ ఎంట్రీ తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయండి. సో అప్పుడు మీకు ఎంతవరకు వస్తుంది ఏంటనేది నాకు కూడా అర్థమవుతుంది కదా. అది అనమాట. సో ఉంటాను, టేక్ కేర్, బాయ్.